హరే కృష్ణ! ఇవాళేంట్రా టీ పెట్టడం చూపిస్తుంది. ఎవరికీ రాదు టీ పెట్టడం అని అనుకోకండి. నాకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. దాన్ని మీతో షేర్ చేద్దాం అనుకున్నా. మా అమ్మ ఎప్పుడైనా టీ పెడుతున్నప్పుడు ఒక మనిషి ఉంటే ఒక్క స్పూన్ టీ పౌడరు, ఇద్దరు మనుషులుంటే 2 టీ స్పూన్స్ టీ పౌడర్ ఎయ్యాలని చెప్పింది. నేను అది బాగా గుర్తుపెట్టుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేనేం చేశాను, మా బాబాయ్ టీ పెడుతుంటే, "బాబాయ్ నాకొచ్చు. ఒక్క మనిషి ఉంటే ఒక టీ స్పూన్ ఎయ్యాలి. 2 మనుషులుంటే 2 టీ స్పూన్స్‌లెయ్యాలి. ఇక్కడ మనం నలుగురున్నాం గదా! 4 స్పూన్స్ ఏస్తానని చెప్పిన. వామ్మో తల్లి! ఇది స్పూన్‌లాగా లేదు. ఇది గంటిలాగుంది. సైజ్ గూడా జూసుకోవాలి అని జెప్పారు. నీకొచ్చేవాడెవడో గానీ అయిపోయాడే అని ఒక డైలాగ్ ఇచ్చాడు. అయినా సరేలెండి. ఏదోకటైతే వచ్చింది గదా! కానీ మీరీ ఈ టీ పెట్టేటప్పుడు నాకొక ఇన్సిడెంట్ భలే ఇష్టం. అలా పొంగేటప్పుడు గిట్ల గిట్ల తిప్పుతుంటే మంచిగా అనిపిస్తది పట్టుకొని. దాని తర్వాత ఏం జేయాలో తెలుసా? మంచిగా స్ట్రెయిన్ చేసుకొని గ్లాస్‌లో యేసుకొని తాగాలి. గ్లాస్ ఏంటమ్మా మీ ఇంట్లో కప్ లేదా అనుకోకండే.